హలో, మంచిగా చూసా. యాక్చువల్లీ మిడ్ నైట్ షోకే ప్లాన్ చేసాము, బట్ 8 o'clock షోకి వచ్చాము. రాకింగ్. యాక్చువల్లీ దేవరా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎన్టీఆర్ కొత్త లుక్ ఉంది. ఇట్స్ అమేజింగ్. అసలు 100%. దీంట్లో దేవరా అంటే దేవరా ఒక్కటి, ఎన్టీఆర్ ఒక్కరే చాలు ఈ మూవీకి. రియల్లీ ఎక్సలెంట్. బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. యూనో మన కొట్టాల శివ గారు కొంచెం న్యూ లుక్ కదా. ఈగర్లీ వెయిటింగ్ దేవరా 2 అంటే ఇంకా ఏముంది అనేది వెయిట్ చేస్తున్నాం. రియల్లీ ఆసమ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆసమ్. అసలు హీరో ఈక్వల్ టు విలన్ అన్నట్టు ఆపోజిషన్ ఉంది. ఇప్పుడు ఫేజ్ 2లో ఎలా ఉంటుందో ఈగర్లీ వెయిటింగ్ అనమాట. రియల్లీ ఆల్ ది బెస్ట్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ టీమ్ ఆల్. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కలెక్షన్ మినిమం 18 కోట్లు, 18,000 కోట్లు. 1000 కోట్లు బాహుబలికి అయితే మినిమం క్రాస్ అవుతుంది. ఇది దేవర్ అయితే బాహుబలికి క్రాస్ చేస్తుంది. అన్న నేను దేవరకొండ నుంచి వచ్చిన అన్న. దేవరకొండ నుంచి సినిమా చూడడానికి వచ్చిన. నాగార్జున సాగర్ నుంచి వచ్చిన మెంటల్ ఎక్కుతుంది లోపల ఒక్కొక్క చాటుకి. మెంటల్. జై ఎన్టీఆర్. మూవీ బ్లాక్ బస్టర్ ఉంటుంది అన్న. రివ్యూస్ అందరూ బాగానే ఉందన్నారు అన్న. సినిమా వన్ మ్యాన్ షో అంటున్నారు, అంతేనా? బ్లాక్ బస్టర్ అన్న. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. బ్లాక్ బస్టర్ ఉంది. మీరు ఎలాంటి రికార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇది నాకు తెలిసి 1000 crores క్రాచ్ చేస్తుంది అనుకుంటున్నా. ఫ్యాన్స్ గా కాలర్ ఎగరేసుకొని తిరిగే సినిమా ఇది. ఎన్టీఆర్ అన్న మాటలకి కాలర్ ఎగరేసుకొని ఫ్యాన్స్ తిరిగేటట్టు మూవీ తీసిండు ఎన్టీఆర్ గాని, డైరెక్టర్ గాని. చాలా బాగుంది అన్న సినిమా అయితే. కొరటాల శివని చాలా ట్రోల్ చేశారు. ఈ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఆచార్య 2 ట్రైలర్ మళ్ళీ అటర్ ఫ్లాప్ అవుతుందని మెగా ఫ్యాన్స్ కానీ అదర్ ఫ్యాన్స్ కానీ ఫస్ట్ ట్రైలర్ చూసి యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఎక్కడో మా అన్న మీద నమ్మకం ఉండే. అడ్డగోలుగా సినిమాలు ఏం తీయడు, మాకు మాట ఇచ్చాడు. సో ఎక్కడ మాకైతే తెలిసి మిస్ అవ్వదనేసి అనుకున్నాము. ఆ నమ్మకాన్ని మా అన్న నిలబెట్టుకున్నాడు. ఇప్పటి నుంచి ఇంకా అంచెలంచెలుగా ఇంకొక మెట్టు పైకి వెళ్తాడు, కానీ కింద దిగే ప్రసక్తి అయితే లేదు మా అన్నగారిది. సినిమా అయితే బ్లాక్ బ్లాస్టర్, నో ప్రాబ్లం. ఆల్రెడీ హై లెవెల్స్ పీక్స్ ఆల్రెడీ 6 బ్లాక్ బ్లాస్టర్ కొట్టిన మనోడే ఆల్రెడీ తెలిసిందే. ఇది 7వది, రేపు 8వది, తర్వాత 9వది. ఆల్ ఇండియా రికార్డ్ మనకు కొట్టింది. చిన్న స్థాయి నుంచి ఇప్పుడు పెద్ద స్థాయి వరకు 18 years నుంచి ఇప్పుడు దాకా స్టిల్ వరకు అన్ని రికార్డ్ బద్దులే ఉన్నాయి. అంటే ఏజ్ బై ఏజ్ గ్రోనప్ ఉన్నాడు. సినిమాలు కంటిన్యూస్గా జనతా గ్యారేజ్, టెంపర్ అయినా కానీ, నానక్ ప్రేమ కానీ ఏదైనా డెవలప్మెంట్ ఉంది కానీ, గ్రోత్ ఉంది కానీ మనకు గ్రోత్ నుంచి తగ్గుతలేదు ఏది ఉన్నా కానీ. ఇక్కడైనా కానీ అమెరికాలో అయినా కానీ ఆల్రెడీ 2.5-3 millions అక్కడ దాటింది. దాదాపు 100 కోట్లు కలెక్షన్ ఆడే కొట్టింది. ఎక్కడ చూసినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గదు. ఫ్యాన్స్ పెరుగుతుంటారు కానీ తగ్గేది లేదు దానికి. ఎలాగో ఇంకో 30-40 years వరకు మా ఎన్టీఆర్ అన్న ఎట్లాగో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏలేస్తాడు. అది అందరికి తెలిసిన విషయమే. మా అన్నకున్న టాలెంట్ ఏ హీరోకి లేదు. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మా తారక్ అన్న నెంబర్ 1 రాబోతున్నాడు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అన్న. మాకు ఎమోషన్స్ కావాలన్నా డాన్స్ అంటే ఆల్రెడీ చూసాము కొద్ది గొప్ప. మా అన్న డాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఫైట్స్ మెయిన్ మాస్ ఆఫ్ అమ్మ మొగుడు మా ఎన్టీఆర్ అన్న. అది ఉండాలి. ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉండాలి. అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన దగ్గర నుంచి. అన్ని ఆల్రౌండ్ హీరో అని మాకు తెలుసు. అన్ని మేము ఎక్స్పెక్ట్ చేసే పోతున్నాం సినిమాకి. ఆల్రెడీ మంచి టాక్ వచ్చింది, హ్యాపీగా ఉన్నాం. ఇంకా చూసి ఆనందపడాలని పోతున్నాం. థ్యాంక్ యూ.